మహారాష్ట్రలో హృదయాన్ని కుదిపేసిన ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబం ఆనందంగా కలిసి భోజనం చేసిన ఆ రాత్రి వారి జీవితాల్లో చివరి రాత్రిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. ముంబైలో పైదోని ప్రాంతంలో నివసిస్తున్న ఆ కుటుంబం సాధారణ మధ్యతరగతి జీవితం గడిపేది. ఆ రోజు కూడా మామూలుగానే గడిచింది. సాయంత్రం అయ్యేసరికి అందరూ కలిసి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. బిర్యానీ సువాసన, పక్కనే కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు, ఇంటి వాతావరణం ఆహ్లాదంగా మారింది. నవ్వులు, మాటలు, చిన్న చిన్న సరదా చర్చల మధ్య భోజనం ముగిసింది. కానీ ఆ ఆనంద క్షణాలు చాలా తక్కువ సమయమే నిలిచాయి. కొద్దిసేపటికే ఒక్కొక్కరిగా అస్వస్థత మొదలైంది. మొదట స్వల్ప అసౌకర్యంగా కనిపించిన లక్షణాలు క్రమంగా తీవ్రంగా మారాయి. వాంతులు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోతుండడం చూసి పొరుగువారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆందోళనతో వారిని ఆసుపత్రికి తరలించినా అక్కడ ఎదురైన వార్త మరింత విషాదకరం. వైద్యుల అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. కొద్దిసేపట్లోనే 4 ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. ఒకే ఇంట్లో నవ్వులు పూసిన చోట ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ ఇంటి గోడలు కూడా ఆ దుఃఖాన్ని భరించలేక మౌనంగా మారిపోయాయి. పొరుగువారికి, పరిచయస్తులకు ఇది నమ్మలేని షాక్గా మారింది. ఇప్పుడే నవ్వుతూ కనిపించారు. ఇలా ఎలా జరిగింది అనే ప్రశ్న అందరి మనసుల్లో మిగిలిపోయింది. ఈ ఘటన వెనుక అసలు కారణమేంటో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భోజనంలో కలుషితం, ఆహార విషబాధ లేదా మరే ఇతర కారణమైనా ఉందా అనే కోణంలో ఫుడ్ శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ విషాదం ఒక్క కుటుంబానికే కాదు, ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. మనం రోజు తినే ఆహారం, మనం నమ్మే చిన్న చిన్న అలవాట్లు కూడా ఎంత ప్రమాదకరమయ్యే అవకాశం ఉందో ఇది గుర్తు చేస్తుంది. శ్రమే శక్తి. శ్రమ చేసే ప్రతి కార్మికుడికి మా వందనాలు మరియు మేడే శుభాకాంక్షలు. సో మేడే సందర్భంగా లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్లో ఉచితంగా న్యూరో మరియు కార్డియాక్ విభాగంలో ఉచితంగా ఓపీ చూడబడును. అలాగే ల్యాబ్ లో కూడా డిస్కౌంట్ ఇవ్వబడును. దీనికి ముఖ్య కారణం ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రమ చేసే ప్రతి కార్మికుడికి లిమ్స్ న్యూరో హాస్పిటల్లో ఉచిత న్యూరో అండ్ కార్డియాక్ విభాగంలో ఓపీ చూడబడును. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క శ్రమ చేసే కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.